ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామాన్ని ఘనపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభు కొరకే వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుని యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మాటలు మనం వినడానికి మన హృదయాల్ని ప్రభు వైపు తిప్పుదాం, మన మనస్సులను ప్రభు వైపు తిప్పుదాం. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది, మన జీవితాల్ని బలపరిచేది, మన జీవితాల్ని నిలవబెట్టేది, మన బ్రతుకుల్లో సమస్తమైనటువంటి సమాధానాలకు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం చేత మనం బలపరచబడుతూ దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎప్పుడు వాక్యం విన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ప్రతి వాక్యం కూడా ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయితే చాలా తక్కువ పర్యాయము, చాలా తక్కువ మంది మాట్లాడేటువంటి సందేశం ఏంటంటే మానవ శరీరం గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఈరోజు అలాంటి మానవ శరీరం గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో, మానవ శరీరం గురించి దేవుని మాటలు ఏం సెలవిస్తూ ఉన్నాయో, మానవ యొక్క శరీరం యొక్క నిర్మాణం గురించి, ఆ మానవుని యొక్క శరీర స్థితిగతుల గురించి దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతూ ఉందో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి 7 అంశాలు, 7 పాయింట్లు, 7 మాటలు మానవ శరీరం గురించి మనం నేర్చుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది 7 పాయింట్లలో మొదటిది మానవ శరీరం గురించి. మానవుని యొక్క శరీరము దేవుని చేత నిర్మించబడింది. ద బాడీ ఆఫ్ ద మ్యాన్ క్రియేటెడ్ అండ్ డిజైన్డ్ బై గాడ్. దేవుని చేత నిర్మించబడి దేవుని చేత చిత్రీకరించబడింది మానవుని యొక్క శరీరం. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, అంటే దేవాది దేవుడు మానవుణ్ణి నిర్మించాడు. ఎక్కడి నుంచి నిర్మించాడయ్యా అంటే మట్టి నుండి నిర్మించాడు, మట్టి నుండి తయారు చేశాడు. అంటే మానవుడు కలిగి ఉన్న ఈ స్ట్రక్చర్ అంతా, ఈ స్వరూపం అంతా దేవుడి చేత మానవునికి అప్పగింపబడింది. దేవుడే దీన్ని డిజైన్ చేశాడు, దేవుడే దీనిని నిర్మించాడు. కళ్ళు ఎక్కడుండాలో, ముక్కు ఎక్కడుండాలో, నోరు ఎక్కడుండాలో, చెవులు ఎక్కడుండాలో, కాబట్టి కాళ్ళు ఎక్కడుండాలో, చేతులు ఎక్కడుండాలో, గుండె ఎక్కడుండాలో, ఊపిరితిత్తులు ఎక్కడుండాలో, ఇదంతా కూడా డిజైన్ చేసింది సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మానవుణ్ణి మట్టిలో నుండి తయారు చేశాడు. నేను చాలా పర్యాయాలు ఈ వారం అంతా ఇంచుమించు ఇంటర్నెట్లో కూర్చుని చాలా ప్రయత్నం చేశాను. ఏ మత గ్రంథాలలోనైనా మానవుని యొక్క నిర్మాణం గురించి వ్రాయబడిందా అని, కానీ నేను ఎంత వెతికినా నాకైతే ఎక్కడ దొరకలేదు. మానవ శరీర నిర్మాణం గురించి కానీ, మానవుని యొక్క జీవితం గురించి కానీ, మానవుని యొక్క పుట్టుక గురించి కానీ ఏ చరిత్రలోనూ ఏ గ్రంథాలలోనూ వ్రాయబడలేదు. కానీ బైబిల్లోనే ఎందుకు వ్రాయబడిందా అంటే, బైబిల్ దేవుడు మాత్రమే మానవుణ్ణి తయారు చేసిన వాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈయన ఒక్కడే, ఈయన మాత్రమే మానవుడు నిర్మించినవాడు, మానవుడు దేవుడి చేత నిర్మించబడినవాడు. మీకు ఒక మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఇంచుమించు 750 కోట్ల మంది ఉన్నారు.
ప్రస్తుత జనాభా 700 కోట్లు దాటి ఉన్నారు ప్రపంచంలో. అయితే ప్రపంచంలో మానవుని యొక్క, ప్రతి నరుని యొక్క, మనిషి యొక్క, పౌరుని యొక్క ఐడెంటిటీని ఎలా గుర్తిస్తారు? వాళ్ళ యొక్క వేలుముద్రను బట్టి, వాళ్ళకున్నటువంటి ఐరిష్ని బట్టి. ప్రపంచంలో ఏ ఇద్దరి యొక్క వేలుముద్రలు ఒకటవో, ఏ ఇద్దరి యొక్క ఐరిషు ఒక రకంగా ఉండదు. ఇప్పుడు నేను ఫేస్ లాక్ పెట్టుకున్నాను అనుకోండి, నా ఫేస్ లాక్ ఫోన్ ఇంకెవరికి ఓపెన్ అవ్వదు. అలా ఓపెన్ అయిన అర్థం ఏంటి? వాడు కొళ్ళు నా కొళ్ళు ఒకటే అని అర్థం. అయితే ఐడెంటిటీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆధార్ సెంటర్కి వెళ్ళినా, మరో సెంటర్కి వెళ్ళినా, మరో సెంటర్కి వెళ్ళినా, నీ ఐడెంటిటీని దేంతో గుర్తిస్తారా అంటే నీ వేలుముద్రలతో గుర్తిస్తారు. నేను ఆఖరికి అమెరికా ఎంబసీకి వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర వేలుముద్రలే తీసుకున్నారు. అంటే ప్రపంచంలో నా వేలుముద్ర ఏ వ్యక్తితోనూ సమానం అవ్వదు, ఏ వ్యక్తితోనూ మ్యాచ్ అవ్వదు, ఏ వ్యక్తితోనూ జతపరచబడదు. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు పుట్టిన వారి యొక్క వేలుముద్రలు బ్రతుకున్న వేలుముద్రలతో మ్యాచ్ అవ్వదు, రాబోయే వారి యొక్క వేలుముద్రలు ఉన్నవారి వేలుముద్రలతో మ్యాచ్ అవ్వదు. మరి జాగ్రత్తగా విందాం. ప్రతి క్షణము కొన్ని వేల మంది పుడతానే ఉన్నారు. మరి అలా పుడుతున్న వారికి వేలుముద్రలు ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరో ఒకడు తయారు చేయకుండా, ఎవరో ఒకడు దీని వెనకాల లేకుండా, ఏదో ఒక శక్తి మానవ నిర్మాణం వెనకాల లేకుండా అందరికీ ప్రత్యేకంగా వేలుముద్రలు ఉండవు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలుగుతుంది అంటే అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దాని వెనకాల ఏదో ఒక శక్తి పనిచేస్తుంది. ఆ పనిచేసే శక్తే సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు ప్రపంచానికి ఒక్కడే ఉన్నవాడు, ప్రపంచమంతటికి ఒక్కడిగా ఉన్నవాడు. భారతదేశానికి ఒకడే ఉన్నటువంటి దేవుడు, భారతదేశ దేవుడు, అమెరికాలో దేవుడు, ఆఫ్రికాలో దేవుడు ఉంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి స్థితి జరగటం అసాధ్యం. ప్రపంచమంతటికి ఒకడే దేవుడు కనుక ఆ ఒక్క దేవుని యొక్క నిర్మాణంతోనే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మానవునికి కలుగుతుంది. అందుకనే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 139వ సంకీర్తన 13వ వచనంలో మనం చూస్తే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దావీదు చెబుతున్నాడు. అంటే తల్లి గర్భములో పిండముగా రూపింపబడతా ఉన్నప్పుడే దేవుని యొక్క హస్తము మానవుని నిర్మిస్తూ ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుని హస్తమును నిర్మించింది. నీ బిడ్డలు నీ గర్భములో పిండములుగా రూపింపబడుతూ ఉన్నప్పుడే దేవుని హస్తము వారిని నిర్మిస్తూ ఉంది. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే మానవుని యొక్క శరీరము దేవుని చేత నిర్మించబడతా ఉంది, దేవుని చేత నిర్మించబడింది, దేవుని చేత తయారు చేయబడింది. ఈ శరీరానికి ఈ పోలిక, ఈ స్వరూపము దేవుడే అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే, ఈ బాడీ లేకపోతే ఈ శరీరము మానవునికి ఒక ఉద్దేశము చెప్పున, ఒక ప్రణాళిక చెప్పున అనుగ్రహింపబడింది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములోని మొదటి మాట, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేహమట మీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అంటున్నాడు. అనుగ్రహింపబడిందంటే ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? ఇది అర్థం అవడం కొంచెం కష్టం. దేవుడి శరీరాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు.
మనమెవరో? చైనా వాళ్ళు సినిమా తీశారు. నేను ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఉన్నప్పుడు దాని గురించి చదివాను నేను. ఆ సినిమా చూశాను అనుకోకండి, చో అంటే మనకేమర్థం, అదేం అర్థం అవుతాం, కానీ దాని గురించి చదివాను. ఆ సినిమా పేరు ఏంటంటే హూ యామ్ ఐ, నేను ఎవరిని. ఇప్పుడు నువ్వెవరు? మీకు విషయం చెప్తాను. నేను చొక్కా తొడుక్కున్నాను. ఈ చొక్కా ఎవరిదండి? ఈ చొక్కా ఎవరిదని అంటే ఇందాక ఒక ఆవిడంది నాన్నబాబు గారిది అంటది. రైట్, పోలే నాన్నబాబు గారిదే కదండి. ఈ చొక్కాయి నాది కానీ చొక్కాయి నేను కాదు. నేను వాడిని వేరే ఉన్నాను. చొక్కాయి మాత్రం నేను కాదు. చొక్కాయి వ్యక్తి కాదు. చొక్కాయిని ధరించుకున్నవాడు వ్యక్తి. అలాగే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, శరీరము మీకు అనుగ్రహింపబడింది. అంటే మీకు అనుగ్రహింపబడింది అంటే మీరు తొడుక్కున్నారు చొక్కాని. మీరనే వాళ్ళు వేరు. మీరనే వాళ్ళు శరీరములో ఉన్న ఆత్మ. నేను అంటే నా శరీరములో ఉన్న ఆత్మ. నేను తొడుక్కున్న శరీరమే దేహము. అంటే ఈ శరీరాన్ని నేను చొక్కా తొడుక్కున్నట్టుగా తొడుక్కున్నాను, అంతేగాని ఈ శరీరము నేను కాదు. ఈ శరీరము నాది, నాకు అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకు అనుగ్రహింపబడింది? ఎందుకు దేవుడు నాకు శరీరాన్ని ఇచ్చాడు? వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాట అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అంటాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అంటే నాకు మహిమ రావాలని, నా చిత్తం నెరవేర్చాలని నేను వారిని సృజించాను. దేవుడి చిత్తం ఏంటి? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనంలో చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుడు సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి అని దేవుడు వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శరీరం మానవునికి ఇవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని నామ మహిమార్థం. దేవుని నామ మహిమార్థం అంటే ఏంటి? ఇక్కడ రాస్తున్నాడు, మీరు ఫలించటమే ఆయన మహిమ, మీరు అభివృద్ధి చెందడమే ఆయన మహిమ, మీరు భూమిని నిండించడమే ఆయనకు మహిమ, మీరు దాన్ని లోపరుచుకోవటమే దానికి మహిమ, ఈ భూమిని ఏలుబడి చేయడమే ఆయనకు మహిమ. దేవునికి స్తోత్రం. అంటే మానవుడికి దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడా అంటే ఈ భూమిని నిందించడానికి, ఈ భూమిని లోపరుచుకోవడానికి, ఈ భూమి మీద ఏలుబడి చేయడానికి దేవుడు మానవునికి శరీరాన్ని ఇచ్చాడో. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ఈ శరీరము మనకు ఇవ్వబడింది, ఒక ఉద్దేశంతో ఇవ్వబడింది, ఒక ఉద్దేశంతో మనకు అనుగ్రహింపబడింది. ఈ శరీరాన్ని తీసుకున్న మనము, ఈ శరీరాన్ని పొందుకున్నటువంటి మనము ఆ ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఆయన మనకి ఈ పని ఎందుకు అప్పగించాడో ఆ పనిని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని యొక్క చిత్తం ఏంటయ్యా అంటే భూమి మీద ఏలుబడి చేయటం. ఎందుకు భూమి మీద ఏలుబడి చేయాలి? ఈ భూమి మీద ఎందుకు ఏలుబడి చేయాలంటే పోయిన గృహకూటానికి వచ్చి ఉంటే మీకు అర్థమై ఉండేది కదండి. మీరు చాలామంది రాలేదు కాబట్టి మళ్ళీ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదిలో దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఎప్పుడు? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. సృజించిన తర్వాత యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో అంటాడు, భూమి శూన్యంగా ఉండడానికి, నిరాకారంగా ఉండడానికి ఆయన దాన్ని సృజించలేదు, ఆయన నివాస యోగ్యమైనదిగా దానిని సృష్టించాడు అని రాశాడు. మరి దేవుడు భూమిని నివాస యోగ్యముగా దేవుడు సృష్టించితే ఆ భూమి ఏమైపోయింది?
నిరాకారంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే ఆయన భూమిని సృజించిన కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, కొన్ని లక్షలాది సంవత్సరాల తర్వాత ఆకాశములో పరలోకములో అపవాది అయినటువంటి లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఆకాశంలోని పరలోకం నుండి బయటకు గెంటి వేశాడు. గెంటి వేస్తే ఆ అపవాది ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకి వచ్చి పడ్డాడు. ఈ భూమి ఇక్కడ ఉందని వాడికి ఎలా తెలిసాయంటే ఆయన భూమి మీదకు అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాడట. ఈ ఏదేను వనంలోనికి దేవాది దేవుడు వస్తూ వెళ్తూ ఉండేవాడట. ఆయనతో పాటు కెరూబులు శరాపులు కూడా వస్తూ ఉండేవారట. ఆ కెరూబులలో ఒకడైనటువంటి ఈ లూసిఫర్కి ఈ భూమి ఉందని, ఈ భూమి అందమైనదని, ఈ భూమిని దేవుడు ప్రేమించాడని, ఈ భూమిని దేవుడు ఇష్టపడ్డాడని తెలిసి ఈ భూమి మీద అతడు వచ్చి పడ్డాడు. ఎప్పుడైతే ఈ భూమి మీద పడ్డాడో అతని దూతలు ఎప్పుడైతే ఈ భూమి మీద పడ్డారో ఈ భూమి అంతా కూడా శూన్యంగానో నిరాకారంగా మారిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడయ్యా అంటే మరలా పరలోకం నుండి దిగి వచ్చి భూమిని ఆయన పునః సృష్టి చేశాడు. పునః సృష్టి చేయడం అంటే తిరిగి నిర్మించాడు. అలా నిర్మించడానికి ఆయనకి 6 దినాలు పట్టింది. 6 దినాలు ఆయన నిర్మించిన తర్వాత ఆయన అనుకున్నాడట ఈ భూమి మీద ఏలుబడి చేయడానికి ఒకరిని పెడదాం అని. ఆయన పెట్టాలనుకున్నప్పుడు ఆయన ఆత్మస్వరూపులలో దేవదూతలలో ఒకరిని తీసుకొచ్చి భూమి మీద పెడితే మరలా ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి ఈ లూసిఫరు వారిని ఎదిరించి వారి దగ్గర అధికారంతో గెలుస్తాడేమని చెప్పి ఆయన ఏం చేశాడంటే భూమిలో నుంచి మట్టి తీసి ఆ మట్టికి జీవాత్మను వేసి ఆ మానవునికి శరీరాన్ని అప్పగించి భూమి మీద ఏలుబడి చేసే అధికారాన్ని ఇచ్చాడు. అలా ఏలుబడి చేసే అధికారాన్ని దేవుడు మానవునికి ఇచ్చి దేవుడు భూమిని ఏలుబడి చేయండి అని ఆదాము అవ్వలను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేశారో, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అధికారం కలిగి ఏదేను వనములో జీవించారో రాయబడలేదు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు బ్రతికుండొచ్చు, కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతికుండొచ్చు, కొన్ని కోట్ల సంవత్సరాలు వారిద్దరూ బ్రతికి ఉండవచ్చు. మీకు ఇంకో మాట కూడా జాగ్రత్తగా వినండి. వారు ఏదేను వనములో ఆదాము అవ్వలు జీవించినప్పుడు వారికి సంతానం కలిగింది. వారి సంతానం కలిగి ఉండడానికి దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారికి సంతానం కలిగింది, వారి సంతానం కూడా విస్తరింపబడింది. అందుకనే వాళ్ళని దేవుని కుమారులు అన్నారు. మనుషుడు పాపం చేసిన తర్వాత పుట్టినటువంటి బిడ్డల్ని మనుష్య కుమార్తెలు అన్నారు. మనుషుల కుమార్తెలు, మానవ కుమార్తెలు అన్నారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం విందాం. మానవుడు భూమి మీద ఏలుబడి చేయడం ప్రారంభించాడు. ఏలుబడి చేయడం ప్రారంభించిన తర్వాత ఆ యొక్క అపవాదైనటువంటి లూసిఫరు ఈ భూమి మీద అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అవ్వమును ఆదామును చాలాసార్లు మోసగించడానికి ప్రయత్నం చేశాడు. ఆదామును మోసగించడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఆదాము మోసగింపబడలేదు. బైబిల్లో రాశాడు ఆదాము మోసగింపబడలేదు కానీ అవ్వ మోసగింపబడింది అని. ఎలా మోసగింపబడింది? అవ్వమ్మ దగ్గరికి ఆ యొక్క అపవాదైనటువంటి సాతాను తన స్వరూపములో రాలేదో, తను ఉన్నట్టుగా రాలేదో, ఒరిజినల్గా కెరూబుగా వచ్చుంటే అవ్వమ్మ నిజంగా ఆ యొక్క అపవాది మాట వినేది కాదు. కానీ ఇప్పుడు ఎలా వచ్చాడు అపవాది? భూమిలో నుంచి సృజింపబడినటువంటి అపవాది ఆ యొక్క సర్పము వేషంలో అవ్వమ్మ దగ్గరికి వచ్చి అవ్వమ్మను మోసగించి అవ్వమ్మ దగ్గర నుంచి అధికారం తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. ఆదాము దగ్గర నుంచి అధికారం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూమి మీద అధికారం మరలా ఎవరి చేతికి అప్పగింపబడింది? అపవాది చేతికి అప్పగింపబడింది. అపవాది ఎవడు? ఆత్మస్వరూపిగా ఉన్నవాడు భూమి మీద ఉన్నటువంటి ఒక భూమిలో నుంచి సృష్టింపబడినటువంటి ఒక జంతువు రూపంలో వచ్చి ఆ ఆదాము అధికారాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకోసం దేవుడు మరలా ఏం చేయాల్సి వచ్చిందంటే ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు మరలా భూమి మీదకి మానవ రీతిలో దిగి వచ్చి మరలా మనుష్య రీతిగా జీవించి ఆయన కల్వరి శిలువలో రక్తం గార్చి సమాధి చేయబడి సాతాను తలను చితగొట్టి పాతాళంలోనికి వెళ్ళి పాతాళ మీద విజయ పతాకాన్ని ఎగురవేసి సాతాను తాళను చితగొట్టి సాతాను చేతిలో ఉన్నటువంటి చెరగా ఎత్తుకుని ఆ తాళపు చెవులను తాళపు చెవులను పట్టుకుని వచ్చి ఆయన మరలా పునరుద్ధానుడై తిరిగి లేచి ఆ తాళపు చెవుల్ని సంఘానికి ఇచ్చి వెళ్ళిపోయాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని వాక్యం అంటాడు
సంఘము ఎదుట పాతాళ ద్వారములో నిలవనేరవో. ఆమేన్, హల్లెలూయా. సంఘము ఎదుట పాతాళ ద్వారములో నిలవనేరమంటాడు. అంటే సంఘం కలిసి ప్రార్థన చేస్తే పాతాళ ద్వారాలు పగిలిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. సాతాను తల చెరగొట్టబడుతుంది, సాతాను క్రియలు లయపరచబడతాయి, దేవునికి అధికారం బలపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తం జరుగుతుంది, మానవుని యొక్క జీవిత అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు సంఘము కలిసి ప్రార్థన చేస్తే. కానీ అపవాది ఏం చేస్తాడో తెలుసా? సంఘాన్ని కలిసి ప్రార్థన చేయనివ్వడం. నిజం, సంఘాన్ని కలిసి ప్రార్థన చేయనివ్వడండి. అమ్మా, సంఘముగా సన్నిధి స్త్రీలు 7 ప్రార్థన చేయండి. అబ్బే మనం రామండి, మాకు కుదరదండి. నిజం, ఒక వారం వస్తా, 2 వారంతో, 3 వారంతో కుదరదు. ఇంకా ఎందుకు తెలుసా? అది మీ తప్పు కాదు. ఎవరు తప్పది? మనం అవమ్మ గారు దగ్గర నుంచి మనకు అలవాటు. ఎవరి మీద పెట్టేయడం? దేవునికి స్తోత్రం. నిజమే, అది మీ తప్పు కాదు. మిమ్మల్ని కలవనివ్వటం లేదు వాడు, మిమ్మల్ని రానివ్వట్లేదు వాడు. శనివారం రానవాడు, శుక్రవారం రానవాడు, సంఘ ప్రార్థన రానవాడు, కుటుంబ ప్రార్థన రానవాడు, సంఘ ప్రార్థన రానవాడు. కారణం ఏంటి తెలుసా? ఐక్యత సంఘంలోనికి వచ్చి ఐక్యంగా కలిసి ప్రార్థన చేస్తే పాతాళ ద్వారాలు పగిలిపోతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చాడు, అందుకనే నీకు నాకు శరీరం ఇచ్చాడు. నీకు నాకు శరీరం ఇచ్చింది ఎందుకంటే దేవుడి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి భూమి మీద అధికారం చేస్తున్న సాతాను యొక్క అధికారాన్ని పటాపంచులు చేసి దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి దేవుడు నీకు నాకు శరీరాలను అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ విషయం, మానవుని యొక్క శరీరాలు ఈ భూమికి మాత్రమే సంబంధించినవి. మానవ శరీరాలు భూమి మీద మాత్రమే నిలిచి ఉంటారు. ఈ భూమి యొక్క వాతావరణాన్ని దాటితే మానవుని యొక్క శరీరము బ్రతకదు. అందుకోసమనే 400 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి నాసా, దాన్ని ఏమంటారు అంటే అంతరిక్ష కేంద్రం, అంతరిక్ష దాన్ని ఏమంటారు, నాసా, ISS స్పేస్ స్టేషన్లో ఇంచుమించు స్పేస్ స్టేషన్కి వెళ్ళేవారు కూడా, అంటే 400 కిలోమీటర్ల పైకి వెళ్ళడానికి కూడా స్పేస్ షూట్ వేసుకుని వెళ్ళాలి. ఒక ప్రత్యేకమైన షూట్ వేసుకెళ్ళాలి. ఆ షూట్ వేసుకుని వెళ్ళకపోతే కొంచెం దూరం పైకి వెళ్ళిన తర్వాత ఎండ వేడిమికి మానవుని యొక్క శరీరము మాడి మసి అయిపోతుంది. అంటే మానవుడు ఈ భూమికి సంబంధించిన వాడు మాత్రమే, ఈ భూమి మీద మాత్రమే మానవుడు జీవించగలడు. ఈ భూమి మీద దాటితే మానవుడి జీవితానికి అవకాశము లేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకోసమే మానవుని యొక్క శరీరము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకో. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవో. 15:50 అంటాడు, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవో. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో అంటే ఈ రక్తమాంసాలతో పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేం. మరి ఏమవ్వాలి? ఆ 53వ వచనం అంటాడు, మనము మార్పు చెందుతామంటాడు. మార్పు చెందుతా అంటే ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి నూతన శరీరాన్ని, అక్షయమైనటువంటి శరీరాన్ని, అమర్త్యమైనటువంటి శరీరాన్ని మనం ధరించుకుని పరలోక రాజ్యమునకు మనం వెళ్ళాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం అంటాడు, సమస్తమునకు తనకు లోపరుచుకున్న జారని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం అంటాడు, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడింది. అంటే ఈ శరీరములు ఒక్కసారే బ్రతుకుతాం మనం. 2-3 బ్రతుకులు ఉండవు. చాలామంది ఏమంటారంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మరలా పుట్టక తప్పదా? గిట్టినవాడు పుట్టక తప్పదు, అది సత్యమే. కానీ చనిపోయిన వాడు మరలా పుట్టే అవకాశమే లేదు.
లేదు, అవకాశం లేదు. అది బైబిల్ చెబుతుంది. ఒక్కసారే మనుషునికి మరణము, ఒక్కసారి మరణము పొందిన తర్వాత మనుషుడు ఇక ఈ భూమిని, భూలోకాన్ని విడిచిపెట్టి, ఈ సౌర కుటుంబాన్ని విడిచిపెట్టి, సూర్యకాంతి ఎక్కడి వరకైతే పడుతుందో అంత ప్రాంతాన్ని విడిచిపెట్టి అవతలకు ప్రయాణము చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ శరీరం ఉన్నంత వరకే మానవునికి ఈ భూమి మీద బ్రతికే అవకాశం. మానవుడి శరీరం ఉన్నంత వరకే ఈ సృష్టిని చూసే అవకాశం. మానవుడికి శరీరం ఉన్నంత వరకే దేవుని సృష్టిని ఆనందించేటువంటి అవకాశం. ఈ శరీరాన్ని గాక వదిలిపెడితే, ఈ శరీరం గాక కుళ్ళిపోతే, ఈ శరీరం గాక చనిపోతే మానవుడి యొక్క ఆత్మ దేవుడు తనకు దయచేసి సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో చెబుతాడు. దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనుషుడు చనిపోయిన తర్వాత చూడండి, ఆ చక్కగా మాట ఉంటుంది ప్రసంగి గ్రంథంలో. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, 6వ వచనం మనం 5 నుంచి చదువుతా అంటాడు, బ్రతికి ఉండి వారు చనిపోదామని ఎరుగుతారు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరబడుతుంది, వారికి ఏ లాభము కలగదు, వారికి ప్రేమించారు, పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక నెప్పటికి వంతు లేదు. దేవునికి స్తోత్రం. ఎలాగట? భూమి మీద జరిగేటువంటి ఏ విషయంలో కూడా మనుషునికి వంతు లేదు. వారికి ఏం చేయరట? చనిపోయిన తర్వాత ప్రేమించరు. చనిపోయిన మనల్ని, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, మా తాతకి నేనంటే చాలా ఇష్టం, నన్ను అట్టుకుని తిరుగుతున్నాడు అనుకోవడానికి లేదు. బ్రతుకుండగా నేర్పించుకు తిన్నాను, చచ్చిపోయిన తర్వాత నన్ను నేర్పించుకుని తింటాడేమో అనుకోవటానికి లేదు. హలో, నా మాట అర్థమవుతున్నాయా? అలా ఒకవేళ చనిపోయినోడు బ్రతికున్న వాళ్ళు చంపేయాలనుకుంటే, మీకు మంచి మాట చెప్పనా, ఉగ్రవాది అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ చచ్చిపోయిన తర్వాత ఎవరిని చంపేయాలి? బారాక్ ఒబామాని చంపేయాలి. మరి అంతే కదా, మరి ఆయనే చంపించాడు. ఒబామాయే ఒసామా బిన్ లాడెన్ని చంపించాడు. ఒకవేళ చచ్చిపోయినాడు కాక చచ్చిపోయే అధికారం ఉంటే లాడెన్ ఎవరిని చంపేయాలి? వెళ్ళి ఒబామాని చంపేయాలి. మరి చంపలేదు కదా, అంటే జరగదన్నమాట. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న లాజిక్ అంతే, చిన్న లాజిక్. ఆ అవకాశం లేదు. మనుషులు చనిపోయిన తర్వాత ప్రేమించరు, పగపెట్టుకోరు, అసూయపడరు, అసలు సూర్యుని కిందే ఉండరు. మన ముందు చనిపోయేవాడు ఎవడు కూడా ఈ సమాధుల్లోనూ ఉండరు, ఈ భూమి మీదే ఉండరు, అసలు ఈ సౌర కుటుంబంలోనే ఉండరు. వారికి దేవుడు ఈ సౌర కుటుంబం అవతల, నక్షత్రాల అవతల దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన స్థలములోనికి వారు వెళ్ళవలసిన వారై ఉన్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఒకవేళ నరుడు బ్రతికి ఉండాలంటే ఖచ్చితంగా వానికి ఏం అవసరం? శరీరం అవసరం. శరీరం లేకుండా ఈ మనుష్యుడు భూమి మీద బ్రతికి ఉండడానికి అవకాశమో లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ మనం వింటాం కానీ మనం నమ్మం. అది వచ్చిన తలకపోటు. ఒకరోజు ఒక ఆదివారం నేను వాక్యం చెప్పాను దెయ్యాల గురించి. మళ్ళీ చెప్తానులేండి ఎప్పుడొకప్పుడు, రారేమో. దెయ్యాల గురించి చెప్తాను. ఓ రోజు దెయ్యాల గురించి చెప్పాను వాక్యం. దెయ్యాల గురించి చెప్తే దెయ్యాలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ బలం ఎంత, వాళ్ళెవరు, మనుషులా దెయ్యాలు లేకపోతే పడిపోయిన దూతల అని చెబుతూ, అమ్మ పడిపోయిన దూతలే, పడిపోయిన దూతల దెయ్యాలు, మనుషులు ఎవరు, దెయ్యాలు అవరు అని చెప్పి గంటన్నర పీక్కుని చాలా ఇబ్బంది పడి వాక్యం చెబితే ఆ సాయంకాలం కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను నేను. ఒక ఆవిడ ఫోన్ చేసి, అయ్యగారు నా కూతురి మీద దెయ్యం పడిపోయిందండి. సరేమ్మా వస్తానండి. అయ్యగారు ఈ వాడపాలలో ఎవరో చనిపోయారంటండి, ఆవిడేమో కడుపుతో ఉండి గర్భవతిగా ఉండి కాళ్ళలో దూకి చచ్చిపోయిందంటండి. ఆ చచ్చిపోయిన ఆవిడ వచ్చి నా కూతురిని పట్టుకుని ఏడిపించుకుని తినండి బాబు, రండి బాబు అట. పొద్దున్నే చెప్పాను, పొద్దున్నే, ఇంకా ఒక పూట కూడా అవ్వలేదు. ఆ సాయంకాలం ఫోన్ చేసి ఏం చెబుతుందట, ఎవడో చచ్చిపోయిందంట, ఆ చచ్చిపోయిన మనిషి వచ్చి ఈయన పిల్ల మీద ఆడేసిందంట, ఇప్పుడు ఈ పిల్ల కోసం నేను ప్రార్థన చేయాలట. ఇలాంటి నమ్మకాలు చాలామందికి ఉంటాయి.
వాక్యాన్ని వింటారు కానీ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏది నమ్ముతామో, మనకు ఎవరు చెప్పారు, ఇంతకుముందు ఏం నేర్చుకున్నామో, ఇంతకుముందు ఎవరెవరు ఏం చెప్పారో అయ్యే నమ్ముతాం తప్ప వాక్యం చెప్పింది మాత్రం నమ్మం. మనకేం కావాలి? సరదా. ఎవరన్నా దగ్గర పట్టుకోగానే, ఏయ్ చెప్పు, నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ అమ్మ పేరో మీ పేరో నీ నాన్న పేరో చెప్పేదో దరిద్రం వదులుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవుని యొక్క భూమి మీద, మానవుని శరీరం భూమి మీదకి మాత్రమే పరిమితమైనది. ఇక 4 విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మానవుని యొక్క శరీరము మానవుని యొక్క పాపము చేత కలుషితం అయిపోయింది. మానవుని యొక్క శరీరము మానవుని యొక్క పాపము చేత కలుషితమైంది. దేవుడు అనాదిలో అనగా ఆదిలో దేవుడు ఆదామును అవ్వను సృజించినప్పుడు, తొలి మానవుని తొలి మనుషుని దేవుడు సృజించినప్పుడు దేవుడు వారికి మరణాన్ని పెట్టలేదు. జాగ్రత్తగా వినాలి. దేవుడు మరణాన్ని పెట్టలేదు. మరణం అనేటువంటిది దేవుని దృష్టిలో లేదు. మనుషుడు జీవితకాలం అంతయు వాడు బ్రతికి ఈ భూమి మీద ఏలుబడి చేస్తూ, ఈ భూమిని నిండించి భూమి మీద ఏలుబడి చేస్తూనే ఉండాలి, భూమిని లోపరుచుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనుషుడు ఆ ఆదాము అవ్వలు పాపం చేయటం ద్వారా, పాపం చేయటం వల్ల ఏమైందంటే మనుషుడికి వయసు వచ్చింది, మనుషుని శరీరం మీదకి రోగం వచ్చింది, మనుషుని యొక్క శరీరం మీదకి మరణం వచ్చింది. నా మాట్లాడుతూ వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనుషుని యొక్క శరీరం మీదకి మరణము, రోగము, వయస్సు రావడానికి గల కారణం ఏంటంటే మనుషుడు చేసినటువంటి పాపం. మనుషుడికి, నీకు నాకు దేవుడు మరణం పెట్టలేదు. నా మాట్లాడుతూ వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవునికి వాక్యులు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 6:23 అంటాడు, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. రోమీయులకు రాసిన పత్రిక 8:23 అంటాడు, మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన దేహం యొక్క విమోచన కొరకు మనం మూలుగుతున్నాము అంటాడు. అంటే ఏ విమోచన? ఈ ఆత్మ సంబంధమైన, ఈ శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క శరీరములో ఆ యొక్క పాపము వలన శరీరము భరిస్తున్నటువంటి ఈ పాపభారం యొక్క విమోచన కొరకు మనుషుడు మూలుగుతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నా మాట్లాడుతూ వారు చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 5వది, మానవుని యొక్క శరీరము, ఈ శరీరము నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. జాగ్రత్తగా వినాలి. మానవుని యొక్క శరీరము మానవుని యొక్క నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనం పరలోకంలో ఉండాలా, నరకంలో ఉండాలా అనే నిర్ణయం దేన్ని బట్టి జరుగుతుందంటే మన శరీరాన్ని బట్టే జరుగుతుంది. అంటే మన శరీరములో ఏమైతే క్రియలు చేస్తామో, ఏ పనులైతే చేస్తామో ఆ పనులు బట్టే మనకు పరలోకమా నరకం అనేది నిర్ణయించబడుతుంది. చూడండి, మీకు మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. దేవునికి స్తోత్రం. ఆ న్యాయపీఠం ఎదుట మనం నిలబెడతాం. మహిమ శరీరాలు ధరించుకుని ఆయన సింహాసనం ఎదుట నిలబెడతాం. ఆయన అప్పుడు తీర్పు తీరుస్తాడట. దేని బట్టి తీర్పు తీరుస్తాడు? నువ్వేం ఆలోచన చేసావో ఆలోచన బట్టి కాదు. నేను ప్రార్థనకి వెళ్ళాలి, ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళాలి అనుకున్నావు, నువ్వు అనుకున్న దాన్ని బట్టి కాదు. దేని బట్టి తీర్పు తీరుస్తాడు? నీ శరీరంతో నువ్వు ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళావో దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. అవి అస్సలు పాపం చేయకూడదు అనుకున్నా నువ్వు అనుకున్న దాన్ని బట్టి తీర్పు తిరగదు. నువ్వు పాపం చేసావా లేదా అన్న దాన్ని బట్టే, నీ శరీరంతో ఏ క్రియలు చేసావా అన్న దాన్ని బట్టే తీర్పు జరుగుద్ది. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకని వాడి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చుటకు దేవుని దగ్గర జీతము దాచబడి ఉన్నదంటాడు.
అంటే మనం చేసిన ప్రతి క్రియను బట్టి పరలోక రాజ్యములో దేవుని ఎదుట తీర్పు పొందాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకోసమనే ఈ భూమి మీద ఈ శరీరములో మనం బ్రతికి ఉండగానే రక్షణ అనుభవంలోనికి రావాలి. క్రీస్తును దేవునికి అంగీకరించాలి. మన పాపముల యొక్క క్షమాపణ పొందుకోవాలి. పాప ప్రాయశ్చిత్తను అనుభవించాలి. క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభువులో నివసించి అప్పుడు మనం చనిపోతే మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈ భూమి మీద మనుషుల యొక్క శరీరానికి పాప క్షమాపణ కలగకపోతే, మనుషుడు ప్రభువుని అంగీకరించకుండా మరణిస్తే వాడు తప్పనిసరిగా వాక్యాన్ని విశ్వసించే వాడిని బట్టి నేను చెబుతున్న మాట అంటే వాడు నరకంలోనే ఉంటాడని వాక్యం చెబుతుంది. అంతేగాని మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినడానికి. బ్రతికి ఉండగా నేను మనసు పొందలేదు, బ్రతికే ఉండగా నేను రక్షణ అనుభవంలోకి రాలేదు, బ్రతికి ఉండగా నేను ప్రభువుని రక్షకునికి అంగీకరించలేదు, నా పాపములు క్రీస్తు రక్తంలో కడుక్కోలేదు. చనిపోయిన తర్వాత నా కోసం ఎవడో బాప్తీసం పొందాడు, ఇది నాను బాబు బాప్తీసం అని, లేకపోతే నా కోసం నా యొక్క కొడుకో, లేకపోతే నా తల్లిదండ్రులు, లేకపోతే నా బిడ్డలో, లేకపోతే నా మనవలో, మా తాత రక్షణ పొందలేదు ఎక్కడికి పోతాడా అని చెప్పి నా కోసం పెద్ద పెద్ద మీటింగులు పెట్టి మా తాత నానుబాబు పరలోకి వెళ్ళాలని ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము చనిపోయిన వ్యక్తికి దొరకదు. ఏం దొరుకుతుంది మరి? మనుషుడు బ్రతికి ఉండగా చేసిన క్రియలకు మాత్రమే మనుషుడు ప్రతిఫలం పొందుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకోసమే వాక్యంలో ప్రభు సెలవిస్తాడు, నువ్వు చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయాలి, నువ్వు చేసే క్రియ జాగ్రత్తగా చేయాలి. నీవు చేసే ప్రతి పని నీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. నా మాట అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆరో విషయాన్ని మనం నేర్చుకుంటే అక్కడ అంటే ఆరో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మన శరీరాలు దేవుని యొక్క ఆలయాలు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే మన శరీరాలు దేవునికి ఆలయం. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఆలయం, మనందరూ కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి కట్టుకున్న ఆలయం. ఇది పరిశుద్ధమైంది కదండి. దీన్ని పరిశుద్ధంగా ఉంచుతాం మనం. ఎవడైనా మందు తాగేవాడు దేవుని ఆ కాలేజ్ గ్రౌండ్లోకి వచ్చి తాగుతున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? అది దేవాలయం రా, దేవుని దగ్గరికి వెళ్ళి తాగుతున్నామంటే వెళ్ళి దూరం కదా. ఎవడైనా సిగరెట్ కాలుస్తున్నాడు, మందిరం అది దూరంగా ఉండు. ఎవడైనా ఏదో పని చేస్తాడే అది మందిరం దూరంగా ఉండు అంటాం. జాగ్రత్తగా వినండి. మనుషుల చేత కట్టబడినటువంటి ఈ మందిరానికి ఇంత పరిశుద్ధత ఆపాదిస్తున్నామే, కానీ వాక్యం అన్నాడు దీనికంటే ముందుగా నాకు ఒక ఆలయం ఉంది, ఆ ఆలయమే మీ శరీరాలు అంటాడు. అంటే మన శరీరమే దేవునికి ఒక ఆలయము అనగా ప్రతి శరీరములోనూ ఆయన నివాసం ఉంటాడు. ప్రతి శరీరాన్ని ఆయన ఆలయంగా మార్చుకుంటాడు. ప్రతి శరీరాన్ని ఆయన ఆలయంగా మార్చుకుని ఆ ఆలయంలో నివాసం ఉంటాడు. ఇప్పుడు శరీరము ఆయనకు ఆలయం అయితే ఇక ఈ శరీరాన్ని మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఈ శరీరాన్ని ఇంకెంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి, ఈ శరీరాన్ని ఇంకెంత పరిశుద్ధంగా మనం చూసుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి, త్రాగుబోతులు సహవాసం చేయొద్దు అంటాడు, జారత్వం చేయొద్దు అంటాడు, వ్యభిచారం చేయొద్దు అంటాడు, దొంగతనం చేయొద్దు అంటాడు, అబద్ధం ఆడొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ శరీరంతో జరిగించేటువంటి అపవిత్రమైన క్రియలు. ఈ అపవిత్రమైన క్రియల వలన దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయము అపవిత్రపరచబడుతుంది. నీ శరీరం అపవిత్రపరచంటున్నట్టు దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేస్తాడు. ఈ ఆలయమే కాదండి, ఈ ఆలయం కూడా, ఈ ఆలయాన్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుకోవాలి, ఈ శరీరాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఈ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకుండా నీ ఇష్టాను, నా శరీరం నా ఇష్టం అనుకుంటే దానికి ఖచ్చితంగా దేవుని దగ్గర లెక్క అడుగుతాడు. నీ శరీరానికి అనారోగ్యం తెచ్చిపెట్టుకుంటే దేవుడు లెక్క అడుగుతాడు. నీ శరీరం మీదకి అపవిత్రత తెచ్చుకుంటే అది దేవుడు లెక్క అడుగుతాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మన శరీరాల్ని చాలా జాగ్రత్తగా
పవిత్రంగా కాపాడుకోవాలి. ఇక ఏడవది శరీరంతో, మన శరీరాలతో దేవుణ్ణి మహిమపరచాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 6:20 మనం చూస్తే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. మన దేహంతో ఏం చేయాలట? దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. మన దేహాలతో దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తాం? మన దేవునితో నోటితో పాటలు పాడడం ద్వారా దేవుని మహిమపరచాలి. కంటితో వాక్యాన్ని చదవడం ద్వారా మనం దేవుని మహిమపరచాలి. మంచి పాటలు, వాక్యం వినడం ద్వారా దేవుని మహిమపరచాలి. వాక్యం పాటల ద్వారా, పాటలు పాడుతున్నప్పుడు చప్పలు కొట్టడం ద్వారా దేవుని మహిమపరచాలి. దేవుని మందిర నడక ద్వారా దేవుని మహిమపరచాలి. మోకరించడం ద్వారా మన కాళ్ళతో దేవుణ్ణి మహిమపరచాలి. మన శరీర అవయవాలన్నీ దేవుని మహిమ కొరకు వాడాలా. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కొరకు మన శరీరాలు వాడినప్పుడు ఆ శరీరాలు దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. 7 విషయాలు మనం నేర్చుకున్నాం మన శరీరం గురించి. మనకు శరీరం గురించి 7 విషయాలు చెప్పండి. మొదటి విషయం, మన శరీరము దేవుని చేత నిర్మించబడింది. రెండవది, మనుషునికి శరీరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒక ఉద్దేశం చెప్పిన, ఒక ప్రణాళిక చెప్పిన మానవునికి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. మూడవది, మానవుడు చేసే ఈ శరీరము ఈ భూలోకానికి సంబంధించింది మాత్రమే. నాలుగవది, మానవ శరీరము మనుషుడు చేసిన పాపం ద్వారా కలుషితం అయిపోయింది. ఐదవది, మనుషుల యొక్క శరీరములు చేసిన ప్రతిక్రియ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. ఆరవది, శరీరము దేవుని యొక్క ఆలయము. ఏడవది, శరీరముతో దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరం యొక్క విషయాలు మనం గుర్తుపెట్టుకుని మన శరీరాలతో దేవుని కనపరుచుదాం. మన శరీరాలు దేవునికి పనార్పణముగా పోద్దాం. మన శరీరాలను పరిశుద్ధంగా కాపాడుకుందాం. మన శరీరాలను దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉపయోగించుకుందాం. దేవుని యొక్క దీవెనను పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి తన కృపలో బలపరుచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు నా దేహం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అనుకున్నావేమో. ఈ శరీరం నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది, దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ శరీరం దేవుని చేత నిర్మించబడింది. ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక కార్యంతో నువ్వు ఒక కార్యం చేయాలని దేవుడికి శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరము దేవుని యొక్క ఆలయము. ఈ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా ఉపయోగించడానికి కాదు, ఈ శరీరం నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడానికి కాదు, అపవిత్రంగా ఉంచడానికి కాదు, అపవిత్రపరచడానికి కాదు. ఈ శరీరాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి నచ్చినటువంటి రీతిలో, దేవుడు చెప్పినటువంటి రీతిలో, దేవునికి మహిమార్థమైన రీతిలో ఈ శరీరాన్ని ఉపయోగించగలిగితే ఈ శరీరంలో దేవుని కృపను పొందుకోగలుగుతాం. ఈ శరీరంలో దేవుని మహిమను చూడగలుగుతాం. ఈ శరీరంలోని దేవుని యొక్క కృపను అనుభవించగలుగుతాం. ఈ శరీరంలో కూడా దేవుని యొక్క మహిమను అనుభవించగలుగుతాం. దేవుని కృపాతిశయమును అనుభవించగలుగుతాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్ర. విని వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి చేయండి ప్రభువా. నీ కృప చేత మమ్మల్ని నడిపించండి ప్రభువా, నీకు స్తోత్ర. విని వాక్యాన్ని మన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. నీ ఆత్మ చేత సంధించండి నాయన. నీ ఆత్మ బలము చేత బలపరచండి ప్రభువా, నీకు స్తోత్ర. నీ ఆత్మకార్యాలు జరిగించి విశ్వాసంలో స్థిరపరచమని అయా ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. వినిన ప్రతి వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో మీరు ఫలింపచేయండి నాయన, నీకు స్తోత్ర. అయా ఇగో తండ్రి, నీ సన్నిధిలో అయా వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి దేహాలు అయా మీరు పరిశుద్ధపరిచారని, వారి దేహాలు మీరు అనుగ్రహించినవని అయ్యా వారు గ్రహించి, వారి దేహాలు మీ దేహం, మీ దేవాలయమని, మీ ఆలయమని గ్రహించి ఆలయాల్లో మిమ్మల్ని స్తుతించు భాగ్యం వారికి దయచేయండి. ఆలయాలు పరిశుద్ధంగా కాపాడు ధన్యత వారికి దయచేయండి. అయా నీ కృప చేత వారిని నడిపించి మీరు మహిమ పొంది నీ కృపతో బలపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి మిమ్మల్ని స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. షలోమ్.